అరకప్పుడు గాంధీ రాసుంటూడే నేను ఇంకా ప్రతిపక్షంలో చెప్తుంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి అంత సంతోషంగా వాళ్ళిద్దరి మధ్య మొన్న గొడవ అది నిజంగా నిరంకుశ పాలనకు పరాకాష్ట అక్కడ జరిగిన ఇన్సిడెంట్. అంటే ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇల్లుంది. కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు కనుక ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉండేది ఉంటే మనము దర్జాగా మన ఇంటి ముందు జెండా ఎత్తుదాము, నేను వస్తాను మీ ఇంటికి జెండా ఎత్తుదామని చెప్పేసి పిలుపునిచ్చాడు కౌశిక్ రెడ్డి. ఇచ్చినప్పుడు వీడి కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిండ్రు, ఎవరు గాంధీ ఇంటికి పోకుండా చేసినప్పుడు అదేవిధంగా గాంధీని కూడా గృహ నిర్బంధం చేసే లేదు కదా. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి పూర్తిగా ఆయనకు ఎస్కాట్ ఇచ్చి దాదాపు 9 కిలోమీటర్ల దూరం 30-40 వెహికల్ల మొత్తం ర్యాలీలాగా వచ్చి, అది గ్రేటర్ కమ్యూనిటీ గేట్లు పగలగొట్టి ఇంట్లోకి పోయి అద్దాలు పగలగొట్టి టమాటాలు వేసి రాళ్ళు ఇసిరి మొత్తం నానా హంగామా ఏమంటారు పోలీస్ సమక్షంలో దౌర్జన్యం చేసి హత్యా ప్రయత్నం చేసేంత అయిపోయింది. కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు గురైండు. ఆయన కౌశిక్ రెడ్డి నిజంగానే నా ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి కండువా పట్టుకొని ఆరతులు పట్టుకొని ఆయన ఉన్నాడు. ఈయనేమో ఏమంటారు దౌర్జన్యం చేద్దామనే ఉద్దేశంతో అన్ని రెడీగా పట్టుకొని, టమాటాలు అంటే పట్టుకొని రావాలి కదా దగ్గర, రాళ్ళంటే పట్టుకొని రావాలి, అన్నీ కూడా తయారు చేసుకొని వచ్చినట్టు కదా, మెంటల్లీ ప్రిపేర్డ్ అన్నట్టు. అంటే ఆ రాయి ఎక్కడైనా తగలొచ్చు, కదా. సో ఆ రకంగా హింసా ప్రయత్నం అయింది. అదొక తప్పు అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన తప్పు గుండాయిజము. రెండవది ఏంటంటే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడికి ఖండిస్తూ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా పిటిషన్ ఇవ్వడానికి సిపి ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడో మహబూబ్ నగర్ అడవులలో తీసుకుపోయి వాళ్ళని దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే హరీష్ రావు ఎంత పర్సనాలిటీ, మొత్తం ఆయన లెఫ్ట్ షోల్డరు డిస్లోకేట్ అయింది. తర్వాత తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్లో మరి నిర్బంధించిన పరిస్థితి, మధ్యరాత్రి ఎప్పుడో మళ్ళీ వదిలిపెట్టే పరిస్థితి. అంత మళ్ళీ తెల్లారంగా మొత్తము ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు గృహ నిర్బంధం చేసేసారు మరుసటి. అంతే ఇది నిరంకుశ పాలన అంటే, ఇది రాక్షస పాలన అంటే అదే కాంగ్రెస్ పాలన. ఇవాళ రేవంత్ రెడ్డి మార్క్ ఏంది అంటే రాక్షస పాలనే రేవంత్ రెడ్డి మార్క్. అదేంటి గత 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు నచ్చకే కదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, మీ పాలనలో నచ్చకే కదా. గెలుపోటములు వేరు రాజకీయంగా టెక్నికల్గా నిరంకుశ పాలనే. మరి మీరేమో నిరంకుశ పాలన కాంగ్రెస్ పార్టీదేనంటే 10 ఏళ్ళు పడ్డా. ఉదాహరణలు చెప్పాను కదా, గతంలో జరగలేదా ఇట్లాంటి సంఘటనలు? జరగలేదు కదా ఇక్కడ కూడా తెలంగాణలో ఎవరు ఎక్కడ రైతులను ఇళ్లల్లో నిర్బంధించడము, రైతు ఆత్మహత్య జరగడం అక్కడ జరగడానికి ఉంది. మొత్తం ఇరిగేషన్ నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 అంటే అది ఆత్మహత్యలలో రకరకాలు ఉంటాయి. ఆర్థిక పరమైన వెసులుబాటు లేకపోవడం వల్ల, లేదా పెట్టిన పెట్టుబడి రాకపోతే చనిపోయేది, అవి నిజమైన రైతుల ఆత్మహత్యలు. సో ఇక్కడ పెట్టుబడి గవర్నమెంట్ ఇస్తుంది, సాగునీరు ఇస్తూ ఉన్నది, తర్వాత అన్ని రకాలుగా రైతులకు మేలైన రైతు బంధు కుటుంబం కాకుండా రైతు బీమా ఇస్తున్నాం, 5 లక్షల రూపాయలు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, అది నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, మోటార్లు కాలిపోలేదు, రైతులు ఆ రకంగా చనిపోతానికి అవకాశం లేదు. ఈ రోజు రైతులు చనిపోతుంటే ఇక్కడ రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ చేయలేదు, సాగునీరు అందించలేదు, ఏం లేదు. మొత్తం కూడా ఏదో మొన్న వానలు పడడం వల్ల అక్కడిక్కడ చెర్లు నిండినాయి. అది ఇప్పుడు శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుందా, లేకపోతే మారే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరు కూడా పార్టీలో 15 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి ఆ ఐడియాలజీ మీద. సో ఈరోజు పని విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్లో పోటీ లేదు. దేని మీద పోటీ ఉన్నది? నేను ముఖ్యమంత్రి స్టేషన్ నాది, నేను హెలికాప్టర్ వాడతాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ తీసుకుపోతాడు. వెంకటరెడ్డి గారు నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన హెలికాప్టర్ తీసుకుపోతాడు. పొంగులేటి నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఆయన తీసుకొని పోతాడు. రేవంత్ రెడ్డి ఎట్లాగూ తీసుకుపోతాడు. బట్టి విక్రమార్క తీసుకుపోతాడు. గతము 6-7 మొత్తము హెలికాప్టర్ను ఎన్నిసార్లు వాడుకోవాలి, ఎన్ని గంటలు వాడుకోవాలని పోటీ పడుతున్నారు. హెలికాప్టర్ అంటే ఎడ్ల బండి లెక్కనే ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఎటు పోయేటోళ్ళు అటు పోతారు. అక్కడ ఏం పని ఉండదు. ఆఖరికి పెళ్లి రిసెప్షన్ కూడా హెలికాప్టర్ వేసుకొని పోయిన మొన్న మహబూబ్ నగర్ ఏదో ఒకదాని విషయానికి వస్తాయి. అంటే అంత చులకన అయిపోయి మొత్తం ఎడ్ల బండి లెక్క అయిపోయినాయి ఇప్పుడు హెలికాప్టర్లు. ఇప్పుడు సంక్షేమ పథకాలేమో గాలి కొదిలేసిండ్రు. ఒక్క హెలికాప్టర్కు పోతే దాదాపు 5 నుండి 7 లక్షలు ఖర్చు వస్తుంది. ఆ 7 లక్షలు ఖర్చు పెట్టేది ఉంటే దాదాపు మొత్తము ఈ హెలికాప్టర్లకు పెట్టే ఖర్చు
కళ్యాణ లక్ష్యంతో పాటు ఒక్కొక్క మహిళకు తుల బంగారం ఇవ్వచ్చు. పెళ్ళిళ్ళు ఎక్కువ కావు కదా సంవత్సరానికి, అంతే కదా. అది మొత్తం అంటే అట్లా దుబారా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లేక కాదు, పెట్రోల్ వాళ్ళకు కార్లు ఉన్నాయి, 10 బండ్లు ఉన్నాయి, 20 బండ్లు వేసుకొని పోవచ్చు. గంట లోపల గంటన్నర లోపల పోయేదాన్ని కూడా అక్కడ హెలికాప్టర్ పెట్టుకుంటే ఏమని చేస్తారు, ఆ సమీక్ష పేరు మీద ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం తప్ప అక్కడ పోతే ఒక పని జరుగుతలేదు, ఒక పని శాంక్షన్ చేస్తానికి పోతలేరు, ఉట్టిగా రివ్యూ చేస్తానికి పోయి మళ్ళీ వచ్చేస్తున్నారు బస్. రైట్. కొన్ని క్లుప్తంగా ఒక 5 క్వశ్చన్సే అడుగుతానండి, నేను క్లోజ్ చేస్తాను. బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పేరు తీసేసేసి బీఆర్ఎస్ అన్న పేరు వచ్చిన తర్వాత పార్టీలో చాలా రకంగా మైనస్లు జరుగుతున్నాయి. దాన్ని మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. రివ్యూస్ జరిగినప్పుడు, ఓడిపోయిన తర్వాత రివ్యూస్ జరిగినప్పుడు, సమీక్షలు జరిగినప్పుడు, ఓడిపోవడానికి కారణాలు జరిగినప్పుడు, సో సెంటిమెంట్గా టీఆర్ఎస్ పార్టీ పేరు అట్లే ఉంటే బాగుండే, బీఆర్ఎస్ పెట్టుకోవడం వల్ల మనకి నష్టం జరిగిందన్నమాట వాస్తవం. సో వాస్తవం ఇంకంతే, ఇంకా నష్టం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం బీఆర్ఎస్ తీసుకుంటుందా, తీసుకోదా? సో అది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి. అధినాయకుడు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అవసరమా, అందరితో కలిసి చేయడం అవసరమా, లేదా లౌకిక పార్టీగా మనం ఒక్కరిమే ఒంటరిగా వెళ్దామా అనేది, గతంలో ఏ పార్టీకి ఇటు అటు కాకుండా మనమే జాతీయ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి పేరు మార్చి ఢిల్లీలో ఆఫీస్ కూడా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం అన్నీ ఆలోచించి వారు నిర్ణయం తీసుకుంటారు. మీరు పార్టీ ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించారు, ఈ రోజున మీరు పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళని మీరు ఆ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసమేనా? ఆ రోజు జరిగింది, అప్పుడున్న ఎమ్మెల్యేలు వారు 2/3 రాజ్యాంగంలో వెసులుబాటును వాడుకొని వారు 2/3 బయటకు వచ్చి వాళ్ళు ఉన్న ప్రాంతానికి అభివృద్ధి జరగడం కోసము బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. అది స్పీకర్ సమక్షంలో. కేసీఆర్ గారు ఎవరింటికి పోయి కండవగప్పలేదు, ఎవరిని పార్టీలోకి ఆహ్వానించలేదు, ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదు. వారి అవసరాల నిమిత్తం వచ్చిండ్రు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేకపోతే ప్యాకేజ్